కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి, అలాగే బోన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి, ఈ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా మైండ్ లో చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ వాటికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు జాయిన్ అవబోతున్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర మల్లాది గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే. సో బోన్ రిలేటెడ్ ఆర్ జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అని గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఆర్థరైటిస్ అంటే ఏంటంటేనండి, బేసిక్గా జాయింట్ యొక్క ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైనోవైటిస్ ఉందనుకోండి, అంటే సైనోవియం వాయడం, ఓకేనా. అట్లాగే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అని ఉందనుకోండి, సో మనకి ఈ స్టమక్ సంబంధించిన వాపు. ఏదైనా ఐటిస్ అని ఉంది అంటే అపెండిసైటిస్ ఉందనుకోండి, ఓకేనా, అంటే అపెండిక్స్ వాపు, అంటే ఇన్ఫ్లమేషన్ రావడం అనమాట బేసిక్గా. సో అదొక జనరల్ టర్మ్, ఓకేనండి. సో అది ఎందువల్ల రావచ్చు? ఒకటి ఏజ్ వల్ల రావచ్చు, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు. ఏజ్ వల్ల వచ్చిన దాన్ని డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందని, రుమటాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చిందంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళవాతం లాగా జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే కొంతమందికి జాయింట్స్ అన్నీ ఇట్లా వాచిపోతాయండి. పొద్దున్నే లేయంగానే జాయింట్లు టైట్ అయిపోతాయి, స్వెల్లింగ్ ఉంటుంది, సివియర్గా వాళ్ళకి స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. అది యూరిక్ యాసిడ్ పెరుగుదల వల్ల కూడా రావచ్చు. సో ఆర్థరైటిస్ అనేది ఒక జనరల్ టర్మ్ అండి. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? బోన్స్ వీక్ అయిపోవడానికి మనం కామన్గా వాడే పదాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో దీంట్లో మళ్ళీ టీ స్కోరు, జెడ్ స్కోర్ అని ఉంటాయండి. బిఎండి టెస్ట్ ద్వారా మనం డయాగ్నోస్ చేస్తాం. అంటే బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ అంటాం అనమాట. దాని ద్వారా మనము ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తాం. సో మనందరికీ కూడా ఏజ్ వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుందండి, నెంబర్ 1. నెంబర్ 2, మనం కనుక ఎక్కువ స్మోకింగ్, విపరీతం స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన బోన్స్ వీక్ అయిపోతాయి. ప్యాక్డ్ ఫుడ్స్ తిన్నా కూడా బోన్స్ వీక్ అయిపోతాయి. సో ముఖ్యంగా ఇండియాలో ఆడవాళ్ళకి ఆఫ్టర్ 50 బోన్స్ వీక్ అయిపోతాయి అనమాట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, రేడియేషన్ వల్ల కూడా. ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్కి రేడియేషన్ తీసుకున్నారనుకోండి, సో దానివల్ల కూడా బోన్స్ వీక్ అయిపోతాయి. కొన్ని రకాల పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, కీమోథెరపీ వాటిలో వాడతాం, అప్పుడు కూడా బోన్స్ వీక్ అయిపోతాయి. సో దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. సో నేను టీ స్కోర్ అంటే ఏంటి, జెడ్ స్కోర్ అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో, అంటే కామన్ పీపుల్కి అంత అవసరం లేదు. సో బిఎండి టెస్ట్లో మనం మామూలుగా చేస్తూ ఉంటాం అనమాట, దాంట్లో తెలుస్తుంది. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే అది ఏజ్ వల్ల రావచ్చు, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేటరీ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదా పోస్ట్ ట్రామాటిక్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అవ్వచ్చు. సో అనమాట, అంటే జాయింట్ వాపు, ఓకేనా. సో రెండు వేరండి. అండ్ ఆల్సో ఆస్టియో ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటుంది కదా సార్, సో దాని ఎర్లీ సైన్స్ ఏముంటాయి అండ్ వాట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టు మేడం, అది ఏంటంటే ఏజ్ వల్ల డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు, లేదంటే రుమటాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యాంటీసీసీపీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. సో బేసిక్గా జాయింట్ వాప్ అనమాట. సో అరుగుదల, సో ఇది ఒక్క రోజులో రాదండి, ఇది టైం పడుతుంది. సో దీనికి మళ్ళీ 4 స్టేజెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా ఏంటంటే వాళ్ళకి పెయిన్ రావడము, తర్వాత మోకాళ్ళు వాపు రావడము, కొంతమందికి స్వెల్లింగ్ రావడం, కొంతమందికి నీరు పట్టినట్టు రావడం, ఇలా ఉంటుంది. కొంతమంది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏంటంటే అడుగు వేయలేరు, సివియర్గా పెయిన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఊర్లలో కొంతమందికి కాళ్ళు వంకరపోతుంటాయి, చూసారా? సో అది ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. స్టేజ్ 4లో ఏమవుతుందంటే మోకాళ్ళు లిటరల్గా ఇట్లా వంకరపోయి ఇట్లా నడుస్తారు వాళ్ళు. సో అది ఎర్లీ సైన్స్ ఏముంటాయి? ఎర్లీ సైన్స్లో పెయిన్, ఒక అరగంట కూర్చొని లేస్తే పెయిన్, మోకాళ్ళ దగ్గర వాపు, ఒక అరగంట తర్వాత ఒక అరగంట నడవగలుగుతారండి, అరగంట తర్వాత మోకాళ్ళలో నొప్పి, ఇవి ఉంటాయి అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఎర్లీగా కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి కదా, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? మెయిన్ రీజన్స్ యంగ్ పేషెంట్స్లో రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి
కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇంకోటి వాళ్ళు మరీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళలో గూడా రావచ్చనమాట. సో, ఏమవుతుందంటే మనకి పటెల్లా అంటే అండర్ సర్ఫేస్ ఆఫ్ పటెల్లా కార్టిలేజ్, తర్వాత డిస్టల్ ఫీమర్ దగ్గర ఈ పటెల్లా రాసుకోవడం వల్ల అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల, కార్టిలేజ్ థిన్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది మనం కామన్‌గా చూస్తున్నాం. దాన్ని మనం కాండ్రోమలేషియా పటెల్లా అని అంటూ ఉంటామండి. ఓకే. ఓకే. సో, జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళలో వచ్చినప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది పెరుగుతూ ఉంటుంది పెయిన్. సో, ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళాలి? యాహ్! మంచి క్వెషన్ అడిగారండి. ఎప్పుడు గూడా జాయింట్ పెయిన్స్ ఈ నార్మలే కదా అని వదిలేయకూడదండి. సో, నేను రీసెంట్‌గా జస్ట్ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఒక యంగ్ పేషెంట్‌ని చూసానండి. నీ పెయిన్ ఫ్రమ్ 1 ఇయర్. ఓహ్! నీ పెయిన్ ఫ్రమ్ 1 ఇయర్. ఏముందిలే అని వదిలేసున్నాడు. 1 ఇయర్ తర్వాత వచ్చింది పేషెంట్. ఓకే. ఆ ఎక్స్‌రే చూస్తే బోన్ ట్యూమర్ ఉంది. బోన్ క్యాన్సర్ ఉంది. సో, సార్ అందరికీ ఇలా ఉంటదా? అందరికీ ఇలా ఉంటదా? అందరూ ఈ వీడియో చూసి భయపడాలంటే భయపెట్టడం నా ఉద్దేశ్యం కాదండి. సో, ఎలా ఉంటుందంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే ట్రీట్మెంట్ బెటర్‌గా ఉంటుంది. రికవరీ తొందరగా ఉంటుంది. హ్మ్. సో, ఎప్పుడైనా గూడా వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళ సలహా పాటిస్తే బెటర్. ఓకే. సో, ఎప్పుడు నెలలు లేట్ చేయకూడదండి. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికెళ్తే సో, వాళ్ళు అవసరమైతే ఎక్స్‌రే, ఇంకా అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ అవి చేయిస్తారు. దాన్ని బట్టి అది ఏ స్టేజ్‌లో ఉందో చూసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. యాహ్! అండ్ ఆల్సో ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో నీ రీప్లేస్‌మెంట్ కూడా చేస్తూ ఉంటారు కదా! ఆ సర్జరీస్ యాహ్! ఎంత వరకు సేఫ్ ఉంటాయండి? ఇక నీ రీప్లేస్‌మెంట్ అంటే లాస్ట్ ఆప్షన్ నీ రీప్లేస్‌మెంట్ అండి. హుహు. సో, ఎవరికైనా స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉందంటే ఇనీషియల్‌గా మనం టాబ్లెట్స్ ఇస్తాము. టాబ్లెట్‌లతో తగ్గట్లేదంటే తర్వాత ఇంజెక్షన్స్ ట్రై చేయొచ్చు. ఓకే. బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి ఇంజెక్షన్స్‌కి. ఓకే. సో, యూజువల్లీ ఇంజెక్షన్స్ మేము అవాయిడ్ చేస్తాము. ఇంకా నీ రీప్లేస్‌మెంట్ అనేది ఇక లాస్ట్ ఆప్షన్ అనమాట. సో, ఎవరైతే టాబ్లెట్లు వాడినా తగ్గట్లేదో, అయితే ఎవరైతే ఆల్రెడీ మందులు వాడినా వాళ్ళకి పెయిన్ తగ్గడం లేదో, లిటరల్‌గా బోన్ రాసుకుంటుంది. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ బోన్స్ వంకరపోయినాయి. ఆహ్, వారస్ డిఫార్మిటీ చాలా ఎక్కువుంది. అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ అది అనమాట. ఓకే. సో, కొంతమంది యంగ్‌స్టర్స్‌లో కూడా ఈ ఇష్యూస్ ఉంటాయి కదా! నీ రీప్లేస్‌మెంట్ యంగ్‌స్టర్స్‌లో కూడా చేయొచ్చా? యూజువల్‌గా యంగ్ పేషెంట్స్‌లో నీ రీప్లేస్‌మెంట్ చేయమండి. హ్మ్. అవాయిడ్ చేస్తాము. నీ రీప్లేస్‌మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 50, 55-60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసే సర్జరీ అనమాట నీ రీప్లేస్‌మెంట్ అంటే. ఓకే. సో, యంగ్ పేషెంట్స్‌లో చెయ్యరా అంటే నేను చేసిన నీ రీప్లేస్‌మెంట్స్‌లో ఇప్పటిదాకా యంగ్ పేషెంట్ ఏజ్ 42 ఇయర్స్ అండి. సో, ఆవిడ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్. సో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌కి ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ చాలా సివియర్‌గా ఉంటాయి. టాబ్లెట్లు వాడినా కూడా తగ్గవనమాట. అంత అన్‌బేరబుల్‌గా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇక నీ రీప్లేస్‌మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్. ఓకే. సో, నేను చేసిన పేషెంట్ కూడా ఆల్రెడీ 2, 3 హాస్పిటల్స్‌కెళ్ళి దెన్ ఇక నా దగ్గరికి రావడం జరిగింది. హుహు. సో, అదనమాట. చెయ్యమా అంటే చేస్తామండి. బట్ క్రైటీరియా ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకసలు ఎంత సివియర్‌గా ఉంది? సో, దీని మీద ఆధారపడి ఉంటాం. ఓకే. అండ్ అట్లే యంగ్‌స్టర్స్‌కి మెయిన్ ఇప్పుడున్న ఇంకొక ప్రాబ్లమ్ స్లిప్ డిస్క్ కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ గానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! సో, ఎప్పుడు సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ ఆల్. సో, అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద థింగ్ టు డూ? అంటే ఏం చేస్తే సర్జరీ వరకు వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు? యాహ్! ఇప్పుడు చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానియండి, లేదా డాక్టర్స్ కూడా అవ్వచ్చు. డాక్టర్స్ అవ్వచ్చు, ఎడిటర్‌లు అవ్వచ్చు. హ్మ్. ఎవరైనా డెస్క్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళకేంటంటే కూర్చొని వాళ్ళకి ఎక్సర్‌సైజ్ లేక ఆహ్, వాళ్ళకి సరైన ఫిజికల్ ఫిట్‌నెస్ వాటెవర్ లేక కూర్చోవడం వల్ల ఈ డిస్క్స్ మీద ఎనార్మస్ లోడ్ పడి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మనం కామన్‌గా చూస్తున్నాం. సో, వాళ్ళకిచ్చే ఐడియా ఏంటంటే ప్రాపర్‌గా వాటర్ తాగమని. హుహు. సో, వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీరు గనక ప్రాపర్‌గా వాటర్ తీసుకున్నారనుకోండి. సో, మీరు రఫ్‌గా డైలీ ఒక 2.5-3 లీటర్స్ వాటర్ గనక మీరు తాగగలిగితే ప్రొ అంటే అస్యూమింగ్ యువర్ ఏజ్ అరౌండ్ 25-30, హైట్ అరౌండ్ 5'7" to 6" అలా అనుకోండి. హెల్తీ పేషెంట్ మీకు ఏ కిడ్నీ జబ్బులు లేవు. యూ ఆర్ ఎ హెల్తీ పేషెంట్ అనుకుంటే. ఎందుకంటే కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఎంత వాటర్ తాగాలనేది అది సెపరేట్ అనమాట. సో, నేను జనరల్ పాపులేషన్‌ని అడ్రెస్ చేస్తున్నాను. సో, మీరు హ్యాపీగా 2.5-3 లీటర్స్ వాటర్ తాగొచ్చు. సో, మీరు వాటర్ సరిగ్గా తాగడం వల్ల
మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టాయిలెట్ వచ్చినప్పుడు శుభ్రంగా అట్లీస్ట్ వాష్రూమ్కైనా మీరు నడిచి వెళ్ళగలుగుతారు. సో అదొక మీకు రకమైన యాక్టివిటీలా ఉంటుంది. సో దీనివల్ల మనకి కొంచెం కదిలిన ఇదనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటేనండి, కూర్చునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఇలా ముందు తెలియకుండా ఇలా ముందు కొంగి పని చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా అంత ముందు కొంగు పని చేసుకోకూడదు. సో సైడ్ నుంచి చూసినప్పుడు మన ఇయర్, హిప్, షోల్డర్ ఒక లైన్లో ఉండాలి. అలా అని మరీ ఇలా వెనక్కి పడి చేసుకోకూడదు, ఇలా ముందు కొంగి పని చేసుకోకూడదు. తర్వాత కాళ్ళ దగ్గర ఫుట్ రెస్ట్ ఉండాలి. చేతులకు కంపల్సరీ ఆర్మ్ సపోర్ట్ ఉండాలి, ఆర్మ్ రెస్ట్ ఉండాలి. తర్వాత ఇట్లా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మన కార్లకి ఎలా పెట్టుకుంటాం ఇట్లా బ్యాక్ సపోర్ట్, పిల్లో ఆర్ వాట్ ఎవర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. నెక్కి నెక్ సపోర్ట్ ఉండాలన్నమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం అనుకుంటాం ఏంటి ఇంత సింపుల్ థింగ్స్ అని. ఎస్, ఇవి సింపుల్ థింగ్సే. మీరే అబ్జర్వ్ చేయండి, వన్ డే అంతా ఆర్మ్ సపోర్ట్ లేని చైర్లో కూర్చోండి, ఆర్మ్ సపోర్ట్ ఉన్న చైర్లో కూర్చోండి, మీకు అర్థమైపోతుంది. సో చిన్న చిన్న థింగ్సే కానీ బట్ దే మ్యాటర్ ఎ లాట్. ఓకే. సో సర్జరీ ఎలా అవాయిడ్ చేయాలి అంటే, సో ఎప్పుడైనా కూడా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలవాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్యాక్ పెయినే కదా అని వదిలేస్తారు. కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ మీరు నమ్మరు, కిడ్నీలో స్టోన్ ఉన్నా కూడా అలానే రావచ్చు. ఓకే. సో కిడ్నీలో స్టోన్కి బ్యాక్ పెయిన్కి ఒక్కొక్కసారి డిఫరెన్షియేట్ చేయడం కష్టం అండి. సో ఒక్కొక్కసారి అవసరమైతే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కూడా తీయించి మేము కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉన్నాయని చూస్తాం అనమాట. మనం నిజంగా డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం. సో నేను ఇందాక చెప్పినట్టు ఇమీడియట్గా డాక్టర్ని కలవడం నెంబర్ 1. నెంబర్ 2, మీకు గనక ఒక కాలంతా లాగుతుంది అనుకోండి, దాన్ని రాడికులోపతి అంటారు లేదా సయాటికా అంటారు. సో అలాంటప్పుడు మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో మీరు కంపల్సరీ ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి, నియర్ బై డాక్టర్ని. సో ప్రాపర్గా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడండి, రెస్ట్ తీసుకోండి. సివియర్ పెయిన్ అవుతాయి కొన్ని డేస్ పాటు. సడన్గా వంగడం, బరువులు ఎత్తడం లాంటివి చేయొద్దు. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి, ఓకేనా? మీకు డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ తీయించి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఓకే సార్. అండ్ ఆల్సో ఫ్రోజన్ షోల్డర్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది కదా. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటేనండి, మనకి షోల్డర్ జాయింట్లో ఇది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట. సో గ్లీనాయిడ్ ఏమో ఒక సాకెట్ మాదిరి ఉంటుంది, హ్యూమరల్ హెడ్ ఏమో ఒక బాల్ మాదిరి ఉంటుంది. సో దీంట్లో ఇది క్లియర్గా ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఓకేనా? సో ఇది ఎవరిలో వస్తుంది ఫ్రోజన్ షోల్డర్ అంటే, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, ఆల్రెడీ పక్షవాతం వచ్చిన వాళ్ళలో, ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళలో, లేదా హైపోథైరాయిడ్ పేషెంట్స్లో, వీళ్ళలో ఏమవుతుందంటే వీళ్ళకి కింద పడరు, దెబ్బ తగలదండి. కామన్గా డయాబెటిక్ పేషెంట్స్, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో వస్తుంది. సో స్లోగా షోల్డర్ జాయింట్ టైట్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా లేపండి అంటే వాళ్ళు మామూలుగా ఇలా లేపలేరు, వాళ్ళు ఇంత దాకా వస్తుంది లేదా ఇంత దాకా వస్తుంది. షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది, తల దూకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఎందుకు వస్తుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టు డయాబెటిక్ పేషెంట్స్లో ఆ క్యాప్సూల్ దగ్గర టైట్ అయిపోతుంది అనమాట. బేసిక్గా క్యాప్సూల్ టైట్ అయిపోతుంది ఎవరిలో, డయాబెటిక్ పేషెంట్స్లో. ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా షుగర్ లెవెల్స్ వల్ల అక్కడ ప్రోటీన్స్కి కొంచెం బైండ్ అయిపోయి, అంటే అంత డెప్త్గా మనకి ఇది వీడియోలో అవసరం లేదు, బట్ తెలియడానికి నేను చెప్తున్నానండి. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా షోల్డర్ మూమెంట్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ దీనికి బెస్ట్ సర్జరీ ఏంటి సార్? సర్జరీ అంటే లాస్ట్ ఆప్షన్ అండి, చాలా 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 లాస్ట్ ఆప్షన్. సో ఇనీషియల్గా ఫిజియోథెరపీతో చాలామందికి తగ్గిపోతుంది. 90 to 95% పేషెంట్స్కి సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీతో ఫ్రోజన్ షోల్డర్ తగ్గిపోతుంది. కేవలం కొంతమంది పేషెంట్లకి మాత్రమే ఒక ఇంజెక్షన్ కానీ ఏమన్నా సజెస్ట్ చేస్తాం. దాంతో కూడా తగ్గట్లేదంటే ఎంయూఏ చేస్తాం, మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా. అంటే మత్తు మంది ఇచ్చి షోల్డర్ జాయింట్ని తిప్పుతాం అనమాట ఇట్లా. సో దీన్ని ఎంయూఏ అంటారు. సో ఇది ఇంకా లాస్ట్ స్టేజ్లో రొటేటర్ కఫ్ మజిల్స్ నార్మల్గా ఉన్నాయి అలా అనుకున్నప్పుడు, సో ఓన్లీ క్యాప్సూల్లో ప్రాబ్లం ఉంది, కఫ్ మజిల్స్ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు మనము ఎంయూఏ చేయడం జరుగుతుంది. బట్
రొటేటర్ కఫ్ మజిల్స్ కనుక చినిగితే అప్పుడు ఇక లాస్ట్ ఆప్షన్ ఆ చినిగిన టైప్ పార్షియల్ టేరా, కంప్లీట్ టేరా. సో మళ్ళీ దాంట్లో కొన్ని ఉంటాయన్నమాట. ఎంతవరకు రిట్రాక్ట్ అయింది, వేస్టింగ్ ఎలా ఉంది, ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఎలా ఉంది. సో దీనన్నిటిని ఆధారం చేసుకొని నెక్స్ట్ దానికి ఆర్థ్రోస్కోపీ సర్జరీ అవసరమా కాదా అనేది చూసి చెప్తాం అనమాట. ఓకే. అండ్ ఆల్సో బోన్ క్రాక్స్ కానీ అలాగే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అని అంటారు కదా సార్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? బోన్ క్రాక్ అన్న, హెయిర్ లైన్ అన్న ఇంచుమించు ఒకటేనండి. చాలామంది ఏంటంటే వాళ్ళకి అర్థం కావడానికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెప్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బైక్ మీద నుంచి కింద పడ్డారు, డిజిటల్ రేడియస్ దగ్గర తగిలింది. సో ఒక్కొక్కసారి చిన్న లైనే ఉంటుంది. సో దాన్ని క్రాక్ అని అంటుంటాం, లైక్ అర్థం కావడానికి. సో ఒక్కోసారి యాంకిల్లో అవుతుంది. సో అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఏంటంటేనండి, ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద కార్టెక్స్ ఆఫ్ ఎ బోన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్చర్. అంటే ఇట్లా కంటిన్యూస్గా ఇలా వెళ్తుంది కదా కార్టెక్స్, ఇక్కడ బ్రేక్ అవుతే దాన్ని ఫ్రాక్చర్ అంటాం. సో ఫ్రాక్చర్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. కంప్లీట్ ఫ్రాక్చరా, ఇన్కంప్లీటా, డిస్ప్లేస్డా, అన్డిస్ప్లేస్డా, స్పైరలా, లాంగ్ ఆబ్లికా చాలా ఉంటాయి. అంటే పక్కకు జరిగిందా, జరగలేదా, ఎట్లా ఇరిగింది, అడ్డంగా ఇరిగిందా, నిలువు ఇట్లా పక్కకు ఇరిగిందా, మొత్తం స్పైరల్గా ఇరిగిందా, ఓపెన్ మొత్తం బయటకు వచ్చేసి రక్తం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం రోడ్ యాక్సిడెంట్లలో ఎముకలు బయటకు కనపడతా ఉంటాయి. సో అట్లా ఓపెన్ ఫ్రాక్చరా, సింపుల్ ఫ్రాక్చరా, లోపలికే ఉందా, క్లోజ్డ్ ఫ్రాక్చరా, కమ్యూనిటెడ్ పొడి పీసులు 5-6 పీసులు అయింది అనుకోండి ఒక్కొక్కసారి, దాన్ని కమ్యూనిటెడ్ అంటాం. సో ఫ్రాక్చర్ క్లాసిఫికేషన్ చాలా పెద్దది. బట్ సింపుల్గా అర్థం కావడానికి చెప్పాలంటే ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద కార్టెక్స్, దాన్ని ఫ్రాక్చర్ అంటాం. ఓకే. సో బాడీలో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్ అయినా కూడా కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్ ట్రీట్మెంట్ చేస్తారు? ఒక ఫ్రాక్చర్ అవుతే ఎన్ని రోజులకి మళ్ళీ నార్మల్గా అవ్వచ్చు, అంతేనా అండి? అవును సార్. సో బేసిక్గా ఫ్రాక్చర్ బట్టి మారుతుందండి. ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ అనమాట. సో యూజువల్గా నేను సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తానండి. చిన్నపిల్లల్లో యూజువల్గా బోన్స్ తొందరగా అతుక్కుంటాయి మేడం. హెచ్ఐవి పేషెంట్స్లో కానివ్వండి, లేదా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న పేషెంట్స్లో కానివ్వండి, లేదా బాగా ఎల్డర్లీ పేషెంట్స్లో కానివ్వండి, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల బోన్స్ లేట్గా అతుక్కుంటాయి. సో ఓపెన్ ఫ్రాక్చర్, బోన్ ఇట్లా ఇరిగిపోయి బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ ఫ్రాక్చర్లు లేట్గా అతుక్కుంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లా కాకుండా మామూలుగా చెయ్యి ఇరిగింది లేదా కాలు ఇరిగింది, బయటకేం రాలేదు ఎముక అంటే వాటిని క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ అంటాం. వాటికి కొంచెం బెటర్ హీలింగ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇంకోటి ట్రాన్స్ఫర్స్, అడ్డంగా ఇరిగిన దానికన్నా కొంచెం ఆబ్లిక్గా ఇరిగిన దానికి కొంచెం తొందరగా అతుక్కుంటుంది. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఓపెన్ ఫ్రాక్చర్స్లో బోన్ పీసులు ఒక్కోసారి బయటపడిపోయి మిస్ అయిపోతాయండి. సో అలాంటప్పుడు గ్యాప్ ఉంటుంది కాబట్టి అవి అతుక్కునే ఛాన్స్ తక్కువ అనమాట. ఓకే. రికవరీ టైం అనేది ఫ్రాక్చర్కి మారుతుందండి. ఇప్పుడు చేతుల దగ్గర ఫ్రాక్చర్స్ అయినాయి అనుకోండి, యూజువల్గా 3-4 వారాలు అతుక్కుంటాయి. తొడ ఎముక ఉందనుకోండి, యూజువల్గా 3 to 6 months టైం పడుతుంది. కాలు ఎముకైనా అంతే, 3 to 6 months టైం పడుతుంది. సో పెల్విస్ ఫ్రాక్చర్ ఉందనుకోండి, కొంచెం తొందరగా అతుక్కుంటుంది. సో ఏదైనా మెటఫేషియల్ ఫ్రాక్చర్స్ అయితే కొంచెం తొందరగా అతుక్కుంటాయి అనమాట. ఓకే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.